రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా హైదరాబాద్ అభివృద్ధి పూర్తిగా నేను బాధ్యత తీసుకుంటున్నాను. గల్లీ నుంచి పూర్తిగా హైదరాబాద్ అంతా డెవలప్ చేసే బాధ్యత నాదే. గత పాలకుల నిర్లక్ష్యంతో చాలా వెనుకబడిపోయినట్టుగా కొన్ని ప్రాంతాలు అయితే ఉన్న పరిస్థితి, నేను తీసుకుంటున్నాను బాధ్యత. 2050 వైబ్రెంట్ డెవలప్మెంట్ అనే దానికి సంబంధించి కూడా నేను హైదరాబాద్ ని డెవలప్ చేస్తాను అని నిన్న రేవంత్ కూడా మాట్లాడడం జరిగింది. చూద్దాం, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర అభివృద్ధి పూర్తి బాధ్యతను తాను తీసుకుంటాను అని, అందుకే పురపాలక శాఖను తన దగ్గరే పెట్టుకున్నాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం 2050 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తున్నట్టు వెల్లడించారు. నిన్న ఫలక్నామా సమీపంలోని ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద పాత బస్తీ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఇక ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ, అసలు హైదరాబాద్ అంటే ఇదే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కులీ కుతుబ్ షాల నుంచి నిజాం వరకు నగరాన్ని అభివృద్ధి చేసి అంతర్జాతీయంగా పేరు తీసుకువచ్చారని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. 2004 నుంచి 14 మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ కు కృష్ణా గోదావరి నీళ్లతో పాటు మెట్రో రైల్ కూడా వచ్చిందని సీఎం గుర్తు చేశారు. ఇక హైదరాబాద్ అభివృద్ధికి సిద్ధం చేస్తున్న 2050 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్ లో భాగంగా అక్బరుద్దీన్ తో కలిసి లండన్ నగరాన్ని సందర్శించారని తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని, గుజరాత్ లో సబర్మతి నదీ తీర ప్రాంతం అభివృద్ధికి ప్రధాని మోదీ పెద్ద ఎత్తున నిధులిచ్చారని, అలాగే మూసీ కోసం కూడా నిధులివ్వాలని ప్రధానిని కోరినట్లు సీఎం తెలిపారు. గండిపేట నుంచి 55 కిలోమీటర్ల మేర మూసీ నది అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారని చెప్పారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లే వారి కోసం మెట్రో రైల్ చాలా అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ప్రాంత వాసులు ఎయిర్పోర్ట్ కు మెట్రోలో వెళ్లరు, కారులోనే వెళ్తారు. వారికి ఎయిర్పోర్ట్ దాకా మెట్రో అవసరం లేదు. కానీ పాత బస్తీ నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్లాలి అనుకునే వారు సాధారణంగా కారులో వెళ్లరు. వారికి వీడ్కోలు పలకడానికి వెళ్లే వారితో కలిపి అందరికీ కారు కూడా సరిపోదు. అందుకే ఈ ప్రాంతం నుంచి మెట్రో రైల్ వేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మెట్రో వల్ల పాత బస్తీ నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్లి రావడం సులభం అవుతుంది అని, వచ్చే 4 ఏళ్లలో పాత బస్తీ మెట్రో రైల్ విస్తరణను పూర్తి చేస్తాము అని, చంద్రయానగుట్ట క్రాస్ రోడ్ లో అతిపెద్ద మెట్రో జంక్షన్ ను ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. ఇక పాత బస్తీలో రోడ్ల విస్తరణకు 120 కోట్లు కావాలని ఎంపీ అసదుద్దీన్ తన దృష్టికి తీసుకువస్తే అధికారులతో మాట్లాడి వెంటనే 200 కోట్ల నిధులు జమ చేశామని, ఇక జీవోలు కూడా వెలువరించామని తెలిపారు. ఇక మీరాలం బ్రిడ్జి కోసం నిధులు కావాలంటే మంజూరు చేశామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ నాయుడు తెలుసుకుందాం. రాజేష్, ఎక్కడికక్కడ హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, సో త్వరలో మరింత అభివృద్ధి చూడబోతున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? చెప్తున్నారు. ఈ 10 ఏళ్ల పీరియడ్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సాకుగా చూపుతూ వచ్చేటువంటి మరో 5 ఏళ్లలో మరింత అభివృద్ధి చేసి ముందు వెళ్ళడంలో భాగంగా నిన్న ఓల్డ్ సిటీ నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైల్ విస్తరణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీగా మార్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేశారు. వాస్తవానికి నగర ప్రగతికి 2050 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్ కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఉన్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సెంట్రల్ కూడా జైలును తరలించి కేజీ పీజీ విద్యా సంస్థలు అక్కడ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన సిద్ధం చేసేందుకు సమాయత్తం అవుతున్నట్టు కూడా చెప్పారు. చాంద్రాయణగుట్టలో అతిపెద్ద మెట్రో రైల్ జంక్షన్ తో పాటు రోడ్ల విస్తరణకు దాదాపు 100 కోట్లకు పైగా ప్రతిపాదన సిద్ధం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక పాత బస్తీ మెట్రో రైల్ పనుల శంకుస్థాపనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చాలా కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఇందులో గోల్కొండలో మైనార్టీ గుగ్లాన్ని ప్రారంభించడంతో పాటుగా ఈ 10 తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే వచ్చే ఈ 5 ఏళ్లన్నీ కూడా అభివృద్ధి ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ టీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసింది.
10 ఏళ్లు కాదు 100 ఏళ్లకు సరిపడా విధ్వంసాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మిగిల్చింది తప్పితే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ అభివృద్ధి జరగలేదు. కేవలము అభివృద్ధి మంత్రాన్ని సాగుగా చూపిసి లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం తెరలేపినటువంటి విషయాన్ని పదే పదే చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్నటి ఓల్డ్ సిటీలో జరిగినటువంటి అభివృద్ధి శంకుస్థాపనల పనుల్లో భాగంగా ఇది హైదరాబాద్ ని విశ్వనగరంగా తీర్చిదిద్దామని చెప్పారు తప్పితే ఎక్కడ కూడా ఇది విశ్వనగరంగా తీర్చిదిద్దేటువంటి దాఖలాలు కనిపించేటువంటి అవసరం కూడా మరొకసారి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అసలు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల ముందు ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్నటువంటి ఒక పొలిటికల్ రైవల్రీ ఏదైతుందో దీనిపైన పరస్పర ఆరోపణల మధ్య మరింత రాజకీయ వాతావరణం అయితే వేడెక్కుతుంది. ఒకవైపు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూనే మరొక వైపు పార్లమెంట్ ఎన్నికల సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సంసిద్ధం అవుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి స్పీచ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. రాజేష్.